పండుకోవడానికి సమస్య చికెన్ ముక్క లేదా? ఈ దెబ్బలేంటి? వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఒక్కటి మాత్రం అడగండి. అబ్బా సర్లే కానీ బాయ్యో, ముంతాజ్ అక్కయ్య నీకోసం వెయిటింగ్. ఇంతకీ ఆ హోటల్ కొనేటోడు ఏడి? అదిగో వస్తున్నాడు. స్వామి వారిని ఏమండి అనకపోయినా పర్లేదు, వాడు వీడు అనకూడదు. నీకేమన్నా మతిపోయిందా? రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయింది. రాత్రికి రాత్రి జ్ఞానం రావడానికి నువ్వేమైనా గౌతమ్ బుద్ధుడివా? ఓ నా ఇరానీ తల్లే, జ్ఞానం అనేది తపనున్నోడికి వరదలా ఒకే పారి తన్నుకుంటూ వస్తాది. మున్సిపాలిటీ వాటర్ లెక్క రోజుడిసి రోజు రాదేనా బుచ్చుకుల బుచ్చుకు. ఏమన్నారు స్వామి? జ్ఞాన నేత్రం తెరిచి చూడు. ఐ మీన్ టు సే క్రిస్టల్ క్లియర్ గా కనపడతాది రా బాల. ఆహా ఆహా, ఏమి చెప్పారు స్వామి? మీరు కూర్చోవలసిన స్వామి, నిలబడకూడదు. రండి కూర్చోండి. అబ్బో చెమట పడుతోంది స్వామి వారికి. రండి, మీరు కూడా స్వామి వారికి సేవ చేసుకోండి. నువ్వు కూడా. వీడు స్వామి ఏంటి, వీడికి సేవ ఏంటి? సత్యం నీకు తెలిసినంత సులభంగా అందరికీ అర్థం కాదు నాయన. సాక్షాత్తు పుట్టపర్తి సాయిబాబా గారు మళ్ళీ ఈ రూపంలో వచ్చారు. మళ్ళీ కొట్టిగా వద్దు స్వామి, వద్దు స్వామి. నువ్వు వాడుకుంటానంటే ఒక మాట చెప్తాను. ఈ ఓట్లు అమ్మాలన్నా అమ్ముడు పోవాలన్నా ఈ స్వామే దిక్కు. తోలు తిట్టిది తూట్లు 9 తుస్సు మనటము ఖాయము, తుస్సు మనటము ఖాయము. కోపానికి ఏదైనా రాయండి స్వామి. బేచకాలం తల్లికి రాయియాల్సింది కోపానికి కాదు. ప్రపంచంలో క్యాన్సర్ కంటే అది భయంకరమైనది యవ్వనం. అది రాళ్లతోటి కాదు, చిలకల పూడి గులికలే. రావేనా బిందె. అవయవ లోపమైతే వాడొక్కడికే ఇబ్బంది. ఆలోచనలే అడ్డదిడ్డమైనవైతే అందరికీ ఇబ్బంది. కరెక్ట్ చేసుకో. సార్, యాసిడ్ నరసింహం లాంటి రౌడీ షీటరే ఆ రంగురాళ్ళ వాడిని ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఏం చేద్దామని గారు? అంత పెద్ద రౌడీ షీటర్ని ఎదుర్కొన్నాడంటే వాడు మామూలుడు కాదయ్యా. వాడికి ఆ పిల్లకి ఏంటి సంబంధం? రేయ్, వాడి గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి రా. ఏమంటారా? దొంగ సచ్చిన నిశ్చయం మడిపో. వీళ్ళ తల్లు పేలు పడ, వీడి ఎయిడ్స్ వచ్చి సావను. బబేచ సోనీ, ఎవరిని అంతగా దీవిస్తున్నావు? ఎలక్షన్ లో ఓటు వేయడానికి ఎలక్షన్ కార్డు ఇస్తారు, మా కడుపు నింపడానికి రేషన్ కార్డు మాత్రం ఇవ్వరు. అందుకే సోనాలి నా బిందె. నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ దేశం తందురుస్తవుతుంది. అందరికి రంగురాళ్ళు ఇస్తావు, నాకు మాత్రం మూలగా చెట్టు ఎక్కిస్తావు. నా అడవి తల్లి మీద ఆన. వారసులే లేని వాళ్ళు లక్షల కోట్లు దాచుకొని వస్తున్నారు. బిడ్డలే లేని మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఊరుకో బాయో, మాకు సీట్లు ఎవరిస్తారు, ఓట్లు ఎవరేస్తారు? మధ్యప్రదేశ్ లో శబ్నం మౌసి అనే నీలాంటి హిజ్రాని ప్రజలందరూ ఎంపీగా ఎన్నుకొని పార్లమెంటుకే పంపినారు. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చినట్టే మీకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తారు. పో. మాకు రిజర్వేషన్లు వద్దు బాయోయ్, మేము కూడా హిజ్రాలమని దొంగ సర్టిఫికెట్ తెస్తారు ఈ పొలిటికల్ సచ్. అమ్మమ్మమ్మమ్మమ్మ నా బిందె, నీ దగ్గర చాలా విషయం ఉంది. నువ్వు కూడా తేడాని. నీ దోస్ కట్టి బాబా, నేను మాడాని. ఓలే 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 ఓలే. అందరూ ఎవరు కొట్టేస్తారు వీళ్ళు, అవుతారు కదా. ఓకేనా ఉందా నా దగ్గర? మళ్ళీ జేబులో పెట్టుకో. మినిస్టర్ రికమెండేషన్ ఇక్కడ. లైన్ లో నిలబడవద్దు, మినిస్టర్ లైన్ లో కొట్టేస్తా. లైన్ లో నిలబడి. నేను రా గురుగారు. జనాలు పెరిగిపోతారు, తగ్గడానికి ఏదైనా రాయి గురుగారు.
రే కట్ట కింద బబ్బేచా, జనం తగ్గితే అడగాలి గాని పెరిగితే అడుగుతావేంద్రా బబ్బేచా. కొట్టేస్తారు ఇల్లు. ఆ పని నేను చేశాను గాని టోకెన్ టోకెన్ నెంబర్ 104. స్వామి 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 ఆ, ఒళ్ళు తగ్గడానికి ఓ రాయండి స్వామి. తప్పకుండా నాయన. స్వామి ఇది ఏ ఏళ్ళు పెట్టుకోమంటారు స్వామి? వేలు కాదు నాయన, గొంతులో పెట్టుకో. గొంతులోనా? అడ్డు వస్తుంది కదా స్వామి. కాదు కాదు, భోజనానికి మాత్రం అడ్డొస్తుంది. నువ్వు దేవుడిచ్చిన కోటా కంటే చాలా ఎక్కువ తినేసా. గాలి మాత్రం మెయింటైన్ చేయి. ఒక్క నెల గాలితో సరిపెట్టావంటే సొప్ప కట్టెలాగైపోతావు. బబ్బేచక ఓ స్వామి 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 రాళ్ళైపోతున్నాయి. గండిపేట నుంచి లోడు బయలుదేరింది లేరా గడిపెట్టాలా అని నువ్వు గట్టిగా అనరాదు. ఈ మాట వేరొకరు వినరాదు. ఇది గండిపేట రహస్యం. నన్ను క్షమించలేవా బావా? బావా ఎవరు నువ్వు? నీ కోపం ఇంకా తగ్గలేదా బావా? నీకేమైనా పిచ్చా? పిచ్చే బావా, ఆ పిచ్చితోనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. బాసు నీకు మిరపకాయ లాంటి మడదలు ఉన్నాయని చెప్పలేదు బాసు. ఊరుకోరా, ఇదవుతో నాకు తెలీదు. మరి ఈ మిరపకాయ అంటే నిన్ను బాగా అంటుంది. నేను నిన్ను బామ్మర్ది అంట, అంత మాత్రం నువ్వు బామ్మర్ది అయిపోతావా? నాకేం అర్థం అవట్లేదు. నాది సేమ్ డైలాగ్. అర్థం కాకపోవడమే ప్రేమ అంటే. అందుకే దేవదాస్ కి పార్వతి అర్థం కాలేదు, మజ్నుకి లైలా అర్థం కాలేదు, నీకు నేను అర్థం కాలేదు. వామ్ము, ఇదేదో ఎర్రగడ్డ నుంచి వచ్చిన దానిలో ఉంది. బావా అలా పారిపోతావేంటి బావా? ఆగు బావా, బావా. అమ్మని, ఇది టీవీ ప్రోగ్రామా? దీని సంగతి తర్వాత చెప్తా. ఆ రోజు ఆత్మ పేరు చెప్పి నా ప్రాపర్టీ అమ్మనివ్వకుండా అడ్డుపడుతుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. మీరు చెప్పినట్టు మా తాత కళ్ళతో చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు వచ్చి చూడండి, రండి. బబ్బేచకాలం అటు చూడు స్వామి, నా కళ్ళతో చూడు, నీ కళ్ళు తెరుచుకుంటాయి. సార్ ఈ 10,000 తీసుకుని ఆ పని చేసి పెట్టండి సార్. ఏంటి 10,000? 5,000 ఇస్తేనే కానీ ఈ ఫైల్ మూవ్ కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక మేమెంత? నువ్వు చెప్పినట్టు ఇది ఇరానీ హోటల్ కాదు, గవర్నమెంట్ ఆఫీస్. అటు చూడు. ఇది చూడు బాంబే ఫిగర్. ఇది చూడు, ఇది పక్కా ఫ్యామిలీ టైపు. ఇది చూడండి ఫారిన్ సరుకు, మొన్నే దిగింది, లేటెస్ట్, చాలా కాస్ట్లీ. మీ పర్స్ బరువుని బట్టి ఫిగర్ లెవెల్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు ఇది పేదవాడి తాజ్ మహల్ కాదు, రెడ్ లైట్ ఏరియా. లంచాలు తీసుకునే వారికి ఇచ్చేవారికి ఇది అడ్డా. పిక్ పాకెటర్స్ కి పోరంబొక్కులకి ఇది పర్మనెంట్ ప్లేస్. ఇది చాలా? ఇంకా ఏమైనా చూపించాలా? వద్దు, నీ అనాలిసిస్ సూపర్. ఇప్పుడు చెప్పు, ఈ హోటల్ని నేను అమ్మాలా వద్దా? మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే సమాజం అదే రంగులో కనపడుతుంది. నేను కళ్ళద్దాలతో చూడలేదు, కళ్ళతో చూశాను. మానవత్వం అనే కళ్ళద్దాలు పెట్టి చూపిస్తా. పద. వీళ్ళని ఎప్పుడైనా చూశావా? వీళ్ళు దినం 3 పూటలు ఒకే టైంకి వస్తారు, ఒకే ఛాయ్ తీసుకుంటారు, ఒకే బన్ సగం సగం చేసుకుని తింటారు. వీళ్ళు ఇదే టిఫిన్, ఇదే భోజనం అని బతికి ఆత్మాభిమానం చంపుకోలేని ఆశాజీవులు. అవునమ్మా, కొడుకులు తన్ని తరిమేసిన మాలాంటి వాళ్ళకి ఈ హోటల్ కూడా లేకపోతే ఎప్పుడో చనిపోయేవాళ్ళం. వీళ్ళకి ఇదే ఓల్డ్ ఏజ్ హోమ్. రా. వీడి హోటల్కి రోజు 10 సార్లు వస్తుంటాడు, 20 గ్లాసుల నీళ్లు తాగుతుంటాడు. నీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యానికి మంచిదని కాదు, వీడి నీళ్లతోటి ఆకలి తీర్చుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఇదో పెద్ద చలివేంద్రం. యాదగిరి అయ్యా, యాకూబ్, దినాం ఇన్ని అడుక్కుంటారు. ఇదేమన్నా నవాబులు గట్టిచ్చిందనా? నవాబులు వచ్చి వజ్రాలు ఇట్లా బిచ్చంగా వేస్తారనా? ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా ఇంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు కదా. కాదయ్యా, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేమయ్యా. ఇది మాకు అమ్మ లాంటిది, ఆమె ఒడిని వదిలి వెళ్ళలేమయ్యా. చూసావా,
ఇలాంటి వాళ్ళందరికీ ఇదొక అనాథాశ్రమం లాంటిది. ఎండన పడొచ్చిన వాడికి ఇది గొడుగు, వానొచ్చినప్పుడు ఇదో షెల్టర్, చలేసినప్పుడు ఇదే స్వెటర్. ఈ సిటీలో ఉన్న చెట్లన్నిటినీ నరికేసి నీడ నమ్ముకుంటున్నారు, నల్లాలు వేయకుండానే నీళ్లు అమ్ముకుంటున్నారు. ఇక్కడ కూర్చోవడానికి, కనీసం ఒంటికాలి మీద నిలబడ్డానికి కూడా ఇంత చోటు లేని ఈ సిటీలో ఇంత నీడని, ఇన్ని నీళ్లని ఫ్రీగా ప్రేమగా ఇచ్చేది ఇదొక్కటి. ఈ హోటల్ నమ్ముకునే హక్కు నీకు, ఇది అమ్మకూడదని అడ్డుపడే అధికారం ఎవరికి. ఇదంతా చూశాక కూడా నీ ఇష్టం.